నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర గీతం చిహ్నం విడుదలకు ప్రభుత్వం సన్నాహకాలు. నేడు వివిధ పార్టీల నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం. హైదరాబాద్ లో ఏపీకి ఇచ్చిన భవనాల స్వాధీనంపై ప్రభుత్వం దృష్టి. పొడిగింపు కోరిన పొరుగు రాష్ట్రం. కోడ్ ముగిసిన తర్వాత సీఎం నిర్ణయం. జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం. ప్రభుత్వ బడుల బలోపేతం, మెరుగైన విద్యే ప్రధాన లక్ష్యం. నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు. రాజస్థాన్, ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు. ఆరోగ్య బీమా విషయంలో ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు జారీ. 3 గంటల్లో తుది సెటిల్మెంట్ చేయాలని ఇన్సూరెన్స్ సంస్థలకు నిర్దేశం. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాష్ట్ర అధికారిక గీతం కొత్త చిహ్నం విడుదల చేసేందుకు సర్కారు సన్నాహకాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు జయ జయ హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. 13.5 నిమిషాల నిడివిగల పూర్తి గీతంతో పాటు 2.5 నిమిషాలతో మరో పాటను రూపొందిస్తున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఈ సాయంత్రం వివిధ పార్టీలతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందశ్రీ గీతం జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించనున్నట్లు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో పూర్తి గీతాన్ని 13.5 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆలపించేందుకు వీలుగా 2.5 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ 2 గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. ఇటీవల కీరవాణి స్టూడియోకెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గీతాలకు సంబంధించి పలు స్వరాలను విన్నారు. వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాలన్న సీఎం సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కీరవాణి అందశ్రీలతో సీఎం భేటీ అయ్యారు. కీరవాణి బృందంలోని వారు వినిపించిన తుది స్వరాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ గీతాలను, స్వరాలను మంత్రివర్గ సహచరులకు కూడా వినిపించి అనంతరం ప్రజా బాహుళ్యంలోకి విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. వాటిని మంత్రివర్గ సహచరులకు, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులకు చూపించి వారి సలహాల మేరకు తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. దీనిపై ఈ సాయంత్రం సీఎం అధ్యక్షతన సచివాలయంలో వివిధ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. ఈ చిహ్నాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది. జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల కాలం పూర్తవుతుంది. భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుతం తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఆంధ్రప్రదేశ్ వినతిపై సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా భవనాల భవితవ్యం తేలనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2వ తేదీతో 10 ఏళ్లు పూర్తవుతుంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్ లో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాల్ని కేటాయించారు. రాజ్భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం, లక్డీకాపూల్లో పోలీసు విభాగానికి చెందిన సిఐడి భవనంతో పాటు ఆదర్శ్ నగర్లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు. ఇప్పటి వరకు ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ రాష్ట్ర కార్యకలాపాల కోసం వాటిని వినియోగిస్తున్నారు. మంత్రులు, ఇతరులు, అధికారులు ఇతరత్రా అవసరాల కోసం వాడుతున్నారు. జూన్ 2వ తేదీతో 10 ఏళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు. దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాల్ని కొన్నాళ్ల పాటు తమకే కొనసాగించారని తెలంగాణను కోరింది. ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది. దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూలుకు తరలించారు. ఏపీ ఆధీనంలో ఉన్న 3 భవనాల్లో పోలీసు శాఖ తప్ప మిగతా వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదనే చెప్పొచ్చు. వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించారని సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతివ్వలేదు. దీంతో ఆ అంశం పెండింగ్లో పడింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ప్రభుత్వ అతిథులు, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని, హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దిల్కుషా, మంజీరా అతిథి గృహాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా లేవని అంటున్నారు. లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని, ప్రభుత్వ అతిథులకు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు. విడిదితో పాటు సమావేశాల నిర్వహణకు కూడా అనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చేతిలోకొస్తే హెర్మిటేజ్ కాంప్లెక్స్, సిఐడి కార్యాలయంలో కూడా వివిధ కార్యాలయాల్ని తరలించుకోవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడిగిడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండడంతో మరో 2 వారాల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 3న బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 19 వరకు చిన్నారుల తల్లిదండ్రులకు విద్యా ఆవశ్యకతను తెలియచేయనున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం, బాలిక విద్యా ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకురావటమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని తలపెట్టారు. చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందించిన బడిబాట కార్యక్రమం జూన్ 3న ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు. బడిఈడు ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కార్యక్రమంలో బడి వయసు పిల్లలను గుర్తించి దగ్గరలోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది. ఇందులో కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది. ఇందులో భాగంగా జూన్ 3 నుంచి 11 వరకు రోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు. 4న ఇంటింటికి వెళ్లి బడియుడు పిల్లల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలల్లో నమోదు చేయనున్నారు. ఇక 5 నుంచి 10 వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతో పాటు అంగన్వాడీల్లో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయనున్నారు. 11న గ్రామ సభ నిర్వహించి బడిబాట లక్ష్యాలపై చర్చిస్తారు. 12న పాఠశాలల పునః ప్రారంభంతో పాఠశాలలను అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 13న ఫౌండేషన్ న్యూమరసీ డేలు నిర్వహించి 14న స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నారు. 15న బాలికా విద్యా దినోత్సవంలో భాగంగా వారిని విద్యావంతులను చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. 18న క్లాస్ రూమ్ డిజిటలైజేషన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు మొక్కలు నాటిస్తారు. ఆ తర్వాత 19న చేపట్టే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలకనున్నారు. నీటిపారుదల శాఖలో భారీ ఎత్తున ఇంజనీర్ల బదిలీకి రంగం సిద్దమవుతోంది. ఒకే ప్రదేశంలో 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఇంజనీర్లను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వాలని పరిపాలన ఈఎన్సీని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బజ్జా ఆదేశించారు. 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని, ప్రాధాన్యకర పోస్టుల్లో ఉన్నవారిని అప్రాధాన్య పోస్టులకు మార్చాలని తెలిపారు. ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యంలో లేని పోస్టింగ్లో ఉన్నవారిని కీలక పోస్టులకు బదిలీ చేయాలని వెల్లడించారు. ఆయా ఇంజనీర్లపై ఏవైనా క్రమశిక్షణ పరమైన కేసులు, రిమార్కులు ఉంటే వాటిని కూడా పేర్కొనాలని తెలిపారు. ఈ నెలాఖరు వరకు కటాఫ్గా తీసుకుని 5 ఏళ్లు పూర్తయిన వారందరి వివరాలను నిర్ణీత నమూనాలు మంగళవారంలోపు ఇవ్వాలని ఈఎన్సీని రాహుల్ బొజ్జా ఆదేశించారు. ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషలో సంభాషణలు, చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించకుండా సొంత తల్లిలా నటించే మహిళలు, తేదీ నిర్ణయిస్తే చాలు 2-3 రోజుల్లో గమ్యస్థానానికి చేర్చే ఏజెంట్లు. రాష్ట్రంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు వ్యవస్థీకృతంగా పసిపిల్లల్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మాఫియా తరహా ఎత్తులతో సాధారణ ముఠాలు సైతం నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాగే హైదరాబాద్లో సంచలనం సృష్టించిన చిన్నారుల విక్రయం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. ఇప్పటికే 11 మందిని అరెస్టు చేయగా పరారీలోని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లల్ని విక్రయించేందుకు ఎంఎఫ్ పేరుతో ప్రత్యేకంగా కోడ్ భాషలో సందేశాలు పంపేవారు. దీనికి అనుగుణంగా ప్రధాన నిందితులు ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్య చిన్నారుల్ని పంపిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీలు తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో రాత్రిపూట అందిస్తున్నారు. నగదు లేదా ఆన్లైన్ ద్వారా డబ్బు తీసుకునే వారిని దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు అరెస్టైన నిందితులిచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో 8 మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు. వారి నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించారు. విజయవాడకు చెందిన నిందితులు బలగం సరోజ, ముదావత్ శారద, పఠాన్ ముంతాజ్, జగన్నాథం, అనురాధతో వీరికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. విజయవాడ, పుణే, ఢిల్లీలోని నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారుల్ని కొనుగోలు చేసి పెంచుకుంటున్న 13 మందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబై పోలీసులు రాచకొండ అధికారులతో సంప్రదింపులు జరిపారు. కేసు వివరాలపై ఆరా తీసి వారి దగ్గర రికార్డులతో సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిందితుల్లో కొందరు 5 ఏళ్లుగా చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడకు చెందిన ముదావత్ శారద కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఈమెపై చిన్నారుల విక్రయానికి సంబంధించి 3 కేసులున్నాయి. ముంబైలోని కంజుమార్గ్ పోలీస్ స్టేషన్లోనూ ఇటీవలే కేసు నమోదైంది. అంటే నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సంతాన సాఫల్య కేంద్రాలకొచ్చే దంపతులతో మాట కలిపి తమకు తెలిసిన వారి దగ్గర నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతారు. అవసరమైతే కొన్నిసార్లు ఫోటోలు చూపించి మరీ విక్రయిస్తున్నారు. డబ్బిచ్చిన 2-3 రోజుల్లో చిన్నారుల్ని వారి చేతిలో పెట్టేలా వ్యవస్థను నడిపిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు 60 మంది చిన్నారుల్ని ఢిల్లీ, పుణే నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది. మేడిపల్లి పోలీసులు 16 మంది చిన్నారుల్ని రక్షించగా మిగిలిన 44 మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలు, నిందితుల ఫోన్లలోని సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకునేవారు. ఈ బాండ్ పేపర్ల తతంగంపైన పోలీసులు దృష్టి పెట్టారు. నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు వరుస దాడులు చేపడుతున్న రాష్ట్ర వైద్య మండలి బృందం సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఆకస్మిక దాడులు చేసి 55 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. వైద్య మండలి ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, యాంటీ కోకరే బృందం పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పరిధి దాటి వైద్యం చేస్తున్న 55 మంది నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ చట్టం 34, 54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అర్హత లేకుండానే ఎంబీబీఎస్ వైద్యులుగా చలామణి అవుతూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇవ్వడంతో పాటు గర్భవిచ్ఛిత్తి చేస్తున్నారని గుర్తించారు. కొన్ని చోట్ల ఆపరేషన్ థియేటర్లు సైతం నడుపుతున్నారని పేర్కొన్నారు. డ్రగ్ పార్సెల్ వచ్చిందని కస్టమ్స్ అధికారులు మాట్లాడుతూ ఓ వ్యాపారిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు 1,23,00,000 రూపాయలు కాజేశారు. బాధితుడు తన దగ్గర డబ్బులు లేదని చెప్పినా వదలలేదు. అతని పేరిట ఉన్న షేర్లు అమ్మించి ఇతరుల దగ్గర అప్పు చేయించి మరీ డబ్బు వసూలు చేశారు. దాదాపు 20 రోజుల పాటు వేధించారు. ఎట్టకేలకు మోసపోయారని తెలుసుకున్న వ్యాపారి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నగరంలోని మాదాపూర్కు చెందిన వ్యాపారికి ఈ నెల 9వ తేదీన వాట్సాప్ కాల్ వచ్చింది. ముంబై కస్టమ్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ పార్సెల్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. తమ విచారణకు హాజరవ్వాలని కేసు నమోదు చేస్తున్నట్లు బెదిరించారు. ముందుగా ఆధార్ కార్డు పంపిస్తే వివరాలు సరిచూస్తామని చెప్పారు. వ్యాపారి వారు చెప్పినట్లుగా ఆధార్ కార్డు వాట్సాప్లో పంపాడు. ఆ తర్వాత నేరగాళ్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. తాము ముంబై క్రైమ్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని మరో వ్యక్తి కాల్ చేసి బెదిరించారు. బాధితుడిని నమ్మించేందుకు పోలీసు దుస్తులో ఉన్న నకిలీ గుర్తింపు కార్డులు పంపాడు. అరెస్ట్ అవ్వకుండా కేసు నుంచి తప్పించుకోవాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజమైన పోలీసులను భావించిన వ్యాపారి నేరగాళ్లు అడిగినట్లుగా ప్రాథమికంగా కొంత డబ్బు పంపాడు. పేరు బయటపడకుండా ఉండేందుకు మరింత డబ్బు కావాలని అడిగారు. తన దగ్గర డబ్బు లేదని బాధితుడు చెప్పినా వదలలేదు. గత్యంతరం లేక వ్యాపారి తన పేరిట ఉన్న షేర్లు అమ్మి లక్షలు పంపాడు. ఇంకా పంపాలని డిమాండ్ చేయగా స్నేహితుడి దగ్గర 20 లక్షలు అప్పు చేసి నేరగాళ్ల ఖాతాలకు పంపాడు. ఇలా మే 9 నుంచి 27 వరకు మొత్తం 1,23,00,000 వారి ఖాతాలకు బదిలీ చేశాడు. వేధింపులు మరీ ఎక్కువడంతో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో మధ్యమత్తులో కారు బీభత్సం సృష్టించింది. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మణికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాయదుర్గం నుంచి మెహదీపట్నం వెళ్తున్న సమయంలో సిగ్నల్ జంప్ చేసి బైక్పై వెళ్తున్న వారిని ఢీకొట్టారు.
తీవ్ర గాయాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారు మద్యమత్తులో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి బుధవారం 2వ విడతలో పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లలో భారత పౌరసత్వం మంజూరైంది. ఈ 3 రాష్ట్రాల్లోని దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సిఐఏ చట్టం కింద తొలి విడతలో ఈ నెల 15న కొందరికి ఢిల్లీలో పౌరసత్వ ధృవీకరణ పత్రాలను అందజేశారు. నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ అంచనా వేస్తోంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. వేడి, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కుమరంభీం జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఠారెత్తించింది. మరో 7 జిల్లాల్లో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. విశాఖలో బుధవారం ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. ఒంగోలులో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆరోగ్య బీమా విషయంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI కొత్త రూల్స్ జారీ చేసింది. 3 గంటల్లో తుది సెటిల్మెంట్ చేయాలని బీమా సంస్థలకు సూచించింది. ఆరోగ్య బీమా తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ల వద్ద ఆలస్యం వల్ల పాలసీదారులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిశ్చార్జ్ అవ్వడానికి ఒక్కోసారి 10 నుంచి 12 గంటలు వేచి చూడాల్సి వస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని IRDAI మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. దీని ప్రకారం డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన 3 గంటల్లోనే ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 3 గంటల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయించాల్సి వస్తే అందుకయ్యే ఖర్చును బీమా సంస్థ తన సొంత సొమ్ము చెల్లించాలని IRDAI స్పష్టం చేసింది. క్యాష్లెస్ చికిత్సలకు సంబంధించిన క్లెయిమ్లను 100% నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించింది. అత్యవసర సమయాల్లో క్యాష్లెస్ ఆథరైజేషన్ రిక్వెస్టులను గంటలోపే పరిష్కరించాలని నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేసేందుకు జూలై 31లోపు అన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు లేవంటూ ఆవేదన చెందుతున్నారు. ఆలయాన్ని విస్తరించాలని గతంలో స్థలం సేకరించారు. నిధుల కేటాయింపు పూర్తయినా పనులు మాత్రం చేపట్టడం లేదని భక్తులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి నిత్యం భక్తులు పోటెత్తుతూ ఉంటారు. స్వామివారితో పాటు బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. కానీ బద్దిపోచమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లే క్రమంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. దేవాలయానికి కోట్లలో ఆదాయం వచ్చినా అధికారులు అభివృద్ధిని మరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శనాలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలకు సంబంధించి కూడా కొంతమంది రివర్స్గా కూడా వెళ్ళిపోయారు. ఇదే ముసలి వాళ్ళకు కూడా వేరే లైన్ అటువంటిది సపరేట్గా ఉంటే బాగుండేది. ప్రత్యేక దర్శనాలు లాంటివి కూడా ఏం లేవు. అవి ఉన్నామని కొంతమందికి ఇబ్బందులు లేకుండా ఉండేది. 1 ఇయర్ క్రితం కూడా ఇలాగే ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లానే ఉన్నది. ఈ చలవ పందిలు వేస్తారన్నారు, వేసిరు కానీ దీనివల్ల ఉపయోగం ఏం లేదు ఇప్పటికి కూడా. ఎండ తీవ్రంగా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ బాగా అవుతుంది. లైన్లలో ఉండడం అంటే ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది సార్. ప్రత్యేక లైన్లో పెట్టి తొందరగా పంపించాలని కోరుకుంటున్నాం సార్. బోనం ఎత్తుకునే వాళ్ళకు ప్రత్యేక సదుపాయం ఉంటే బాగుంటుందండి. బోనాలు ఎందుకంటే అంతసేపు ఉండాలంటే ఉండలేరు కదా. చిన్నపిల్లలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని ఉండాలంటే చాలా కష్టం అండి. అందరూ ఒకటే లైన్ అయిందండి. అంతకుముందుకు ప్రత్యేకంగా డైరెక్ట్ పంపించేది బోనాలు ఎత్తుకునే వాళ్ళను. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు తొందరనే అయిపోద్దండి. లైన్లోనే చాలా ప్రాబ్లం ఉంది. అమ్మవారు పునర్నిర్మాణం అయింది కానీ ఇంతవరకు కంప్లీట్ కావట్లేదు. లైన్లో చాలా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము తొందరగా కంప్లీట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాం.
రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న బద్దిపోచమ్మ దేవాలయం కేవలం 2.5 గుంట స్థలంలో మాత్రమే ఉంది. ఆలయ విస్తరణకు ప్రభుత్వం మరో ఎకరం స్థలాన్ని సేకరించింది. ఇళ్లు, దుకాణాలు కోల్పోయే నిర్వాసితులకు నష్టపరిహారంగా 17,50,00,000 రూపాయల్ని దశలవారీగా చెల్లించింది. భూసేకరణ తరువాత గుత్తేదారు స్థలాన్ని చదును చేసి వదిలేశారు. పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ 2 years నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది ఇంతవరకు కూడా కావట్లేదు. దాని ద్వారా బోనాలు ఎత్తుకున్న ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క పనులు కూడా త్వరగా పూర్తి చేసి ఇటువంటి కష్టాలు ఇబ్బంది లేకుండా ఉంటే బాగుంటుంది. అమ్మవారి యొక్క దర్శనం కూడా కలగడానికి మస్తు అనుకూలంగా ఉంటుంది. టైం కూడా చాలా సేఫ్ అవుతుంది. దర్శనం చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు కూడా ఇట్లా ఎత్తుకోవడం కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దేవస్థానం కూడా ఆలోచించాలి. చాలా సఫర్ అవుతున్నాం. బోనం ఎత్తుకు చిన్న ఫీడింగ్ ఇవ్వడం కూడా ఫెసిలిటీ లేదు. మాకు చాలా సఫర్ అవుతున్నాం. మేము ఒకటే లైన్ తో చాలా టైం పడుతుంది మాకు. కాబట్టి దీని గురించి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. 2.5 గుంటల స్థలంలో ఉన్న బద్దిపోచమ్మ ఆలయాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు సర్కార్ సిద్ధమైందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సమస్యల్ని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అన్ని వసతులు కల్పించేందుకు వీటీడీఏ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న 70% మంది భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి ఆనవాయితీ మొదటి నుంచి వస్తున్న క్రమంలో బద్దిపోచమ్మ ఆలయాన్ని విస్తరణ చేయాలని చెప్పని ఓ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా వేములవాడ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్ర దర్శనం ఇచ్చేటువంటి కార్యక్రమం, మెరుగైనటువంటి వసతి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు సమస్య లేకుండా చేయాలని రాబో రోజుల్లో మరింత వేగంగా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వేముల రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులకు, బద్దిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు, అనుబంధ దేవాలకు వచ్చే భక్తులకు మరి సేవలు అందించడంలో తగిన ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది భక్తులు ఈ స్వామివారి దర్శనం తదుపరి అమ్మవారి దర్శనం కూడా చేసుకునే ఆనవాయితీ బాగుంది. 2.5 గుంట స్థలంలో అమ్మవారి టెంపుల్ ఉంది. కావున క్యూలన్నీ రోడ్డు వేయడం వల్ల భక్తులకు చాలా ఇబ్బంది జరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు వీటీడీఏ వారి సహకారంతో సుమారు 1 ఎకరం స్థలం ప్రైవేటు దాదాపు 43 ఇండ్లు, దుకాణాలు కొనుగోలు చేసి అటు 1 ఎకరం స్థలంలో దేవస్థానంలో అప్పగించడం జరిగింది. బోనాల మండపం, పట్టాల మండపం, చుట్టూ ప్రాకారం, 4 గోపురములు ప్లస్ క్యూ కాంప్లెక్స్ హాలు, ప్రస్తుతం ఉన్న ఆలయ విస్తీర్ణము పెంచడము, మిగతా అభివృద్ధి పనులు చేపట్టగాను వీటీడీఏ ఫండ్స్ తోటి కలెక్టర్ గారు 9,99,00,000 మాకు ఆమోదం ఉత్తర్వులు ఇచ్చారు. దాని ప్రకారం టెండర్ పిలవడం జరిగింది. ప్రతి మంగళ, ఆదివారాల్లో వేలాది మంది తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి సమస్యల్ని తీర్చాలని భక్తులు కోరుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూల డైనోసార్లకు చెందిన ఆనవాళ్లు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలో ఈ రాకాసి బల్లుల పాదముద్రలను పెద్ద సంఖ్యలో గుర్తించారు. ఇవి క్రిటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని పేర్కొన్నారు. చైనా పరిశోధకులు ఇటీవల నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో గల కోంగ్లాంగ్షాన్ పట్టణంలో పెద్ద సంఖ్యలో డైనోసార్ పాదముద్రలను కనుగొన్నారు. పాదముద్రలు కనుగొన్న స్థలంలో ఉన్న రాతిని పరీక్షించగా అవి దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని బయటపడింది. మొదట ఈ రాకాసి బల్లుల పాదముద్రలను 2 గొర్రెల కాపలాదారులు గుర్తించి స్థానిక సహజ వనరుల శాఖకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత పరిశోధకులు వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని డైనోసార్ల పాదముద్రలను లెక్కించడం మొదలుపెట్టారు. అలా దాదాపు 400 పాదముద్రలను గుర్తించారు. వాటిని క్షుణ్ణంగా పరీక్షించగా క్రెటేషియస్ కాలం డైనోసార్ల పాదముద్రలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పాదముద్రలు గుర్తించిన స్థలంలో కోట్ల సంవత్సరాల క్రితం సరస్సు లాంటిది ఉండి ఉంటుందని ఓ పరిశోధకుడు అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడకు రాకాసి బల్లులు నీటిని తాగడానికి వచ్చి ఉండేవని అన్నారు. కోంగ్లాంగ్షాన్ పట్టణం లుఫెంగ్ నగరంలో ఉండగా ఇక్కడ 1938 నుంచి 120కు పైనే డైనోసార్ల శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. అయితే క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల ఆనవాలు గుర్తించడం ఇదే తొలిసారని పరిశోధకులు తెలిపారు. తాజాగా గుర్తించిన పాదముద్రలు క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. క్రెటేషియస్ కాలంలోనే చివరిగా డైనోసార్లు భూమి మీద సంచరించాయని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత నుంచే రాకాసి బల్లులు అంతరించిపోవడం మొదలైందని అంచనా వేస్తున్నారు.